ఐదడుగుల లోతులో కాలనీలు, వాగులు వంకలు దాటి ముప్పేట దాడిలో పట్టణాలు, రోడ్లపై తిరుగుతున్న పడవలు, వరద నీటిలో బస్టాండ్లు, రెండు హైవేలపై భారీ వరద, నిలిచిపోయిన రాకపోకలు, ప్రజలకు నరకయాతన, గ్రామాలతో తెగిపోయిన సంబంధాలు, కట్టలు తెగుతున్న చెరువులు, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేత, వీటీపీఎస్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి, ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేత, లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన పంట, అంచనాలకు అందని భారీ నష్టం. రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతోంది. దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు వరద నీటితో వణికిపోతున్నాయి. రికార్డు స్థాయిలో బెజవాడ చుట్టూ వరద నీరు చేరడంతో పట్టణ పరిధిలోని ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ వణికిపోతున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ అప్రమత్తం చేసింది. రికార్డు స్థాయిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. 30 ఏళ్లలో బెజవాడలో ఈ తరహా ప్రళయం ఇదే మొదటిసారి. దీనికి తోడు బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ నీరంతా సమీప కాలనీలను చుట్టుముట్టేసింది. దీంతో పట్టణ పరిధిలోని అత్యధిక శాతం జల దిగ్బంధనంలో చిక్కుకుపోయింది. రోడ్లపై పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటే బెజవాడలో ఎంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బస్టాండ్ లో కూడా వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాల్లో రైల్వే పట్టాలపై కూడా నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోగా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. నేషనల్ హైవేపై వరద నీరు భారీగా చేరడంతో విజయవాడ, హైదరాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగులు వంకలు గర్జించి ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది చెరువులకు గండ్లు పడ్డాయి. ఆ నీరంతా సమీప పంట పొలాలను ముంచెత్తుతోంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం పెరిగింది. దీంతో రికార్డు స్థాయి 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా భారీ నష్టం సంభవించింది. దీంతో ఓవైపు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను వేగవంతం చేస్తుంటే, మరోవైపు ఆయా ప్రాంతాల్లోని వాగులు వంకలు ఏరులు పొంగి ప్రవహిస్తూ ఆ నీరంతా విజయవాడను చుట్టుముట్టేస్తోంది. దీంతో రోజు రోజుకు వరద ముంపు ప్రాంతాల సంఖ్య పెరుగుతోంది. 3 రోజులుగా వరద నీటిలోనే తిండి దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఉండేవారికి అవి చేరే మార్గం కూడా లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా విజయవాడను వరద చుట్టుముట్టేస్తోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ 3 అడుగుల లోతులో జలమయమయ్యాయి. విజయవాడలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు 30, 31న విజయవాడ మహానగరంలో కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదారిపైకి వచ్చి చేరింది. బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో నగరంలోని 16 డివిజన్లను వరద నీరు అన్ని ప్రాంతాలను ముంచెత్తింది. విద్యాధరపురం, పాల ప్రాజెక్టు, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, సింగనగర్ లోని కాలనీల్లో రహదారులు, నివాసాల్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. సెప్టెంబర్ 1 తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలకు వరద చేరుతూ మధ్యాహ్నానికి వేలాది ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ఏ ఇంటిని చూసినా వరద నీటిలోనే మునిగి కనిపిస్తోంది. అదేవిధంగా ఆయా ప్రాంతాలను వరద చుట్టేయడం, పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలమట్టం కావడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విజయవాడ నగరంలోని 12 డివిజన్లు అంధకారంలో ఉన్నాయి. ఓవైపు వరద నీరు, మరోవైపు కరెంటు లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. బుడమేరకు పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో 1,50,000 హెక్టార్లలో వరి పంట, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయ చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై సెప్టెంబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైందని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు కూడా సెప్టెంబర్ 2న సెలవు ప్రకటించారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టడంతో పాటు వరద బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి.